హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ సూప్ ఫ్రమ్ సో. ఆ టైటిల్ ఎందుకు పెట్టారనేది మూవీ రివ్యూ చేస్తారు. ఇది ఒక కన్నడ ఫిలిం. కన్నడలో 2 weeks బ్యాక్ రిలీజ్ అయింది ఈ మూవీ. కన్నడలో చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 4 crores అండ్ 2 weeks లో ఈ మూవీ కలెక్ట్ చేసిన రెవెన్యూ 64 crores. సో చాలా పెద్ద సెన్సేషన్ అయింది. అందుకే తెలుగులో డబ్ చేసి ఇవాళ రిలీజ్ చేశారు. మార్నింగ్ మూవీకి వెళ్ళొచ్చా? నాకైతే సినిమా నచ్చలేదు. ఇది ఒక హారర్ కామెడీ ఫిలిం. నాకైతే ఎక్కడ హారర్ గానీ కామెడీ గానీ ఎక్కడ పండలేదు అనిపించింది. అపార్ట్ ఫ్రమ్ ఫ్యూ సీన్స్, అవి కూడా వీ కెన్ కౌంట్ ఆన్ యువర్ ఫింగర్స్. నాకు తెలిసే కామెడీ ఇక్కడ వర్క్ అవ్వడానికి రీజన్ తెలుగులో డబ్ చేయడం వల్ల అనుకుంటా. ఐ మీన్ ఒరిజినల్ లాంగ్వేజ్ లో ఆ కామెడీ న్యాచురల్ గా బిల్డ్ చేసి ఉంటారు. దాన్ని ఇక్కడికి డబ్ చేయడం వల్ల ఇట్ డజంట్ వర్క్ అవుట్ వెల్. అండ్ మూవీ స్టోరీ కూడా నాకైతే అసలు నచ్చలేదు. మూవీ స్టోరీ వచ్చేసి ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్ లో స్టార్ట్ అవుతుంది. ఒక పర్సన్ ఒక తప్పు చేసి దొరికిపోతున్న టైంలో ఆ తప్పుని అవాయిడ్ చేయడానికి దెయ్యం వచ్చినట్టు యాక్ట్ చేస్తారు. ఆ ఫేక్ చేసిన దాన్ని కొన్ని ఇన్స్టెంట్స్ వల్ల నిజం అనుకుని విలేజ్ వాళ్ళు అందరూ నమ్ముతారు. అండ్ దాని తర్వాత ఒక బాబాని తీసుకొస్తారు. ఫేక్ బాబా, ఫేక్ బాబా వస్తే ఎలా ఉండదు తెలుసు కదా. ఆయనతో కామెడీ వర్క్ చేయడానికి ట్రై చేస్తారు. బట్ ఫర్ మీ ఎక్కడ కూడా కామెడీ అయితే వర్కౌట్ అవ్వలేదు, కొన్ని సీన్స్ లో తప్ప చెప్పినట్టు. మూవీలో ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయంటే పర్ఫార్మెన్సెస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. కొన్ని మూవీ మొత్తం రియల్ లొకేషన్స్ లో చాలా న్యాచురల్ గా తీస్తారు. అపార్ట్ ఫ్రమ్ దట్ మూవీ నన్ను ఎక్కడ కూడా ఇంప్రెస్ చేయలేదు. ఎప్పుడైపోతుందో మూవీ అని వెయిట్ చేస్తాను కూర్చున్నాను 2.5 hours. ఇది నా పర్సనల్ ఒపీనియన్. చూద్దాం తెలుగు ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు మూవీని. నా పర్సనల్ గా ఈ మూవీకి అయితే ఎవరికి రికమెండ్ చేయను. ఎవరైనా ఖచ్చితంగా చూడాలనుకుంటే ఓటీటీ వచ్చేదాకా వెయిట్ చేయండి. నా ఒపీనియన్ ప్రకారం నాట్ వర్త్ వాచ్ ఇన్ థియేటర్స్. ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2 out of 5. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.